ఆటిజం కోసం. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ కేసెస్ వింటున్నాం మనం, అది చూస్తున్నాం. ఏంటండి ఆటిజం రావడానికి ఇప్పటివరకు కారణాలు స్పష్టంగా తెలియదని చెప్తున్నారు. ఎలా ఉందండి కేసెస్ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? ఆటిజం అనేది ఒకటి ఆల్మోస్ట్ ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ అబౌట్ 1 in 80 చిల్డ్రన్ ఈస్ డిస్ప్లేయింగ్ దిస్ సిమ్టమ్స్ అండి. ఓకే. ఐ థింక్ దీస్ ఆర్ థింగ్స్ అగైన్ దీస్ ఆర్ మోర్ ఆఫ్ బిహేవియరల్ స్పెక్ట్రమ్ డిజార్డర్స్ అండి. ఇప్పుడు సోషల్ స్టిమ్యులేషన్ అనేది ఒకప్పుడు ఏంటి, మనం చిన్నపిల్లడం కానీ 6 నెలల నుంచి బయటికి తీసుకొచ్చి పరిసరాలు ఎన్విరాన్మెంట్ చూపించడం, అవును. ఆ బర్డ్ చూడు, చందమామ చూడు, ఇంద్రధనుసు చూడు, అవన్నీ ఇప్పుడు ఎవరు చూపిస్తున్నారు? ఎవ్రీథింగ్ ఈజ్ ప్యాంట్. ఓకే. సో న్యాచురలీ ఏంటంటే యువర్ బ్రెయిన్ ఈజ్ గెటింగ్ స్టిమ్యులేటెడ్ అండ్ డిస్ట్రాక్టెడ్ సో ఎర్లీ. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి సిగ్నిఫికెంట్ రీజన్స్ ఫర్ ద బిహేవియరల్ స్పెక్ట్రమ్. ఓకే. అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్స్, ఆటిజము, సిగ్నిఫికెంట్ థింగ్స్. ఇంకొక పక్కన సోషల్ స్టిమ్యులేషన్. మనం సింగిల్ పేరెంట్స్ వాళ్ళు ఉంటారు, న్యూక్లియర్ ఫ్యామిలీస్, చైల్డ్ని అలా వదిలేసి వెళ్తారు, వాళ్ళకి దేర్ నో ఎనఫ్ సోషల్ స్టిమ్యులేషన్. సో వాళ్ళకి ఏంటంటే కొంచెం లాంగ్వేజ్, స్పీచ్ ప్రాబ్లమ్స్, సో మెనీ స్పెక్ట్రమ్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ children are not been exposed to the environment and social structure rightly. We've been presenting painting a wrong things to the children because a smartphone or iPad is not, they are actually dangerous. They are dangerous to eyes. ఇప్పుడు చూడండి, ఒక విలేజ్కి పోయి చూడండి, ఎంతమంది పిల్లలు అద్దాలు పెట్టుకుంటారు. అవును, కరెక్టే. సిటీలో చూడండి ఎంతమంది అద్దాలు పెట్టుకుంటారు. అవును. గ్రామానికి పోయి ఒక స్కూల్, గవర్నమెంట్ స్కూల్లో చూడండి, అద్దాలని ఎవరికో వాడికి ఉంటాయి, క్లాసులో ఉండకపోవచ్చు కూడా. అదే ఇక్కడ పోయి మన స్కూల్లో సిటీలో చూడండి, అట్లీస్ట్ 30-40% అద్దాలు ఉంటాయి. వీళ్ళందరికీ బై ద టైమ్ దేర్ 15-20 ఆల్మోస్ట్ 70% అద్దాలు వచ్చేస్తాయి. ఎందుకంటే వీ స్టాప్ లుకింగ్ ఎట్ డిస్టెన్సెస్ అండి. దూరం చూడడం మానేసాం, దగ్గర చూడడం మానేసాం. సో అవి కూడా అడాప్ట్ అయిపోద్ది. అందుకే మనం దూరం కనపడదు, కొన్ని రోజులు పోతాయి. ఎలాగండి అంటే ఆటిజం అనేది అది తల్లిదండ్రులు గుర్తించలేంది అంటే ఏ స్టేజ్లో గుర్తించాలి? అంటే ముందుగా నేను దానికి టెస్టులు చేయించాలా, లేదా కారణాలు ఏమైనా ఇప్పుడు గమనించారండి? మీరు చెప్తున్న కొన్ని కారణాలు చెప్తా ఉన్నారు మీరు. అంటే దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్ అండి. ఐ థింక్ ఎనఫ్ సోషల్ స్టిమ్యులేషన్, బ్రింగింగ్ దెమ్ అప్ వెరీ న్యాచురలీ రాదర్ దాన్ ఆన్ ది గ్యాడ్జెటరీ, అండ్ ఆల్సో సోషల్ ఇంటరాక్షన్ విత్ ద చిల్డ్రన్, బేబీస్ అండ్ చిల్డ్రన్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద డీవియేషన్స్ which you see on the overall lifestyle of the house or food, everything has to be changed. We have to rewind the clock of our personal food, lifestyle, all those things. And then we need to kind of recognize early. See, early deviation ఉంటుంది. మామూలు చాలామంది ఏంటంటే ఎవరన్నా వీటి సరిగా కొంచెం డీవియేషన్ ఉంది, సరిగా ఫోకస్ కాన్సన్ట్రేషన్ లేదు, సోషల్గా అమ్మా నాన్న అనట్లేదు, క్లోజ్గా కరెక్ట్గా ఇది చేయట్లేదు అనుకుంటే, లేదు వాళ్ళ పెద్ద మన ఇంట్లో ఎవరికో అలా ఉన్నదిలే, వాళ్ళ పెద్దనాన్న కూడా అలాగే ఉన్నాడు, వాళ్ళ చిన్నాన్న అలా ఉన్నాడు అని చెప్పి ఏదో ఆపాదిస్తాం. అంతేగాని కరెక్టే కదా వీడు 1.5 years చేయలేకపోతున్నాడు, లెట్స్ గో అండ్ గెట్ అసిస్ట్ హిమ్ అనేది అవేర్నెస్ రావాలండి. ఇప్పుడు చాలా వస్తున్నాయి ఆటిజం యాప్స్, అవన్నీ మన దేశంలో కూడా చాలామంది డెవలప్ చేస్తున్నారు. ఓకే. ఇట్ ఈస్ ఇంప్రూవింగ్. కాబట్టి ఆటిజం అనేది ఈజ్ అ కర్స్ టు చైల్డ్ యాజ్ వెల్ యాజ్ టు మదర్. అంటే ఆ మదర్ ఎంతో ట్రామా, ఇట్స్ డిఫికల్ట్ ఫర్ హర్. అండ్ వెన్ చైల్డ్ ఈజ్ నాట్ బిహేవింగ్ ఆట్, ద ఎర్లీ రికగ్నిషన్ అండ్ ద ఇంటర్వెన్షన్స్ డెఫినెట్లీ విల్ పుట్ దెమ్ ఆన్ టు ద కైండ్ ఆఫ్ అ నార్మల్ ఆర్ నియర్ నార్మల్. అంటే ఇప్పుడు ఇస్తున్న ట్రీట్మెంట్ కావచ్చు, లేకపోతే థెరపీస్ కావచ్చు, ఫలితాలు ఇస్తున్నాయంటే అంటే నార్మల్ లైఫ్ చేయగలుగుతారండి వాళ్ళు? డెఫినెట్గా దే విల్ కమ్ బ్యాక్ టు ద కైండ్ ఆఫ్ ఓకే. డిపెండ్స్ ఆన్ హౌ ఎర్లీ యు ఇంటర్వెన్, హౌ ఎర్లీ దిస్ వన్, వాట్ ఆర్ ద అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. దే విల్ కమ్ టు ద కైండ్ ఆఫ్ either 95% or 100% or at 90%. ఈవెన్చువల్గా ఇప్పుడు మామూలుగా మన కమ్యూనిటీలో మనం చూసుకోండి, ఇంతకుముందు లేవు, ఇది ఆటిజం వాస్ దేర్ ఇన్ బిఫోర్ ఆల్సో. ఒకప్పుడు అనుకుంటాడు మనం, వీడు అంతే లేరా కొంచెం, వాడు కొంచెం మందమర్తి, వీడిలాగా వాడు అలాగా అని చెప్పాడు. అవును. సో అవన్నీ దర్ ఆల్ ద థింగ్స్. పెద్దలను కొంతమంది చూస్తుంటాం, వాడు ఒక్క టైంలో ఒక విధంగా బిహేవ్ చేస్తుంటాడు.
సో మేము కలుపుకుపోతూ ఉంటాం అనమాట. Hmm. కాకుంటే ఏంటంటే బట్ దే నాట్ బీన్ అన్డయాగ్నోస్డ్ ఆర్ నెగ్లెక్టెడ్ చైల్డ్హుడ్ ప్రాబ్లమ్స్. నవ్ వీ నో దట్. నేను ఒక డాక్టర్ చూసిందంటే Okay. అరే బస్ వీడికి ఇది అన్డయాగ్నోస్డ్ నెగ్లెక్టెడ్ చైల్డ్హుడ్ ప్రాబ్లమ్, అవును. ఇట్ ఈస్ మేనిఫెస్టింగ్ లైక్ హిమ్ లైక్ దిస్, బట్ ఈజ్ నాట్ లైక్ అదర్ పీపుల్. కాబట్టి మనం ఏంటంటే యాక్సెప్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటాం. Hmm.